అందరు ఎలా ఉన్నారు? మేము బాగున్నాము. ఈరోజు మాకు సండే. మేము ఇంకేమన్నా ఎక్కడికైనా వెళ్దాము చూడటానికి అని. మాకు దగ్గరలోనే ఒక సిటీ ఉంది, శాన్ జువాన్ క్యాపిస్టోనో. చాలా అది 17th సెంచరీలో ఫామ్ అయింది ఆ సిటీ. బాగా మంచి హిస్టారిక్ మల్టీ కల్చరల్ హిస్టరీ ఉంది. సో అక్కడికి వెళ్ళి చూద్దాము అని బయలుదేరాము. మాకు ఒక 30 మైల్స్ ఉంటుంది, అంటే ఒక ½ an hour to 40 minutesలో వెళ్తాము. రీజనబుల్. ట్యాంక్ ఫిల్ చేయించాను కాస్కోలో. 17th సెంచరీ హిస్టరీ కదా, సో అది వాళ్ళు బుక్స్లో చదువుకున్నారు కాబట్టి ఎక్సైటింగ్గా ఉంటుంది. అంత ఓల్డెస్ట్ హిస్టారిక్ ప్లేస్ని విజిట్ చేయటం అంటే. సో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది ఏంటి, ఈ మిషనరీస్ 20 years బ్యాక్ వచ్చినాయి కాదు, 100 శతాబ్దాల కిందటే ఉన్నాయి. 17th సెంచరీలోనే ఉన్నాయి. ఆ హిస్టరీ చెప్తాను అక్కడికి వెళ్ళాక. అంత బాగా ఉంది, తెల్లగా బాగా పొల్యూషన్ అయ్యి అసలు మీకు కెమెరాలో ఫిల్టర్ అయిపోతుందండి. మామూలుగా మన కట్టి చూస్తే తెల్లగా అట్లా ఉందన్నమాట ఆకాశం మొత్తం. బాగా పొల్యూషన్ పెట్టుకుంటారులే. స్కూల్ అంటే ఇప్పుడు గేమ్లు ఆడుకుంటున్నాను, పెట్టుకోలేను. అటు నుంచి రావాలనుకుంటా, నేను రాంగ్ రూట్లో ఎంటర్ అయినట్టున్నా. ఇక్కడ వెనకొని చూడండి హై స్కూలు. ఆ హై స్కూల్ పార్కింగ్ లాట్లో పార్క్ చేసాము. ఇది రిజర్వ్డ్ స్పాట్ అన్నమాట. అందుకని డౌట్ వచ్చింది, ఇక పెడదామా తీద్దామా అని ఆలోచిస్తున్నాము. పెట్టాక చూడండి అక్కడ రిజర్వ్డ్ ఫర్ కస్టోడియన్ అని ఉంది, అంటే స్కూల్ స్టాఫ్. ఇట్స్ ఓకేనమ్మా, ఒక 2 hours వచ్చేస్తాం కదండి. సో వాళ్ళు ప్రిన్సిపల్ స్పాట్లో పార్క్ చేశారు. సో అడిగా అన్నమాట, మీరు నిజంగా ప్రిన్సిపల్ అని అడిగాను. అడిగితే లేదు, సండే పెట్టుకోవచ్చు, ఫ్రైడే పెట్టకూడదు కానీ అని అంది. గుడ్ క్లారిఫికేషన్ వచ్చింది. సో నడుస్తున్నాం ఇప్పుడు ఆ సైట్ దగ్గరికి, హిస్టారిక్ సైట్ దగ్గరికి. శాన్ జువాన్ క్యాపిస్టోనో. నోరు తిరగట్లేదు పేరు కూడా. బస్సు ఆరెంజ్ కౌంటీ బస్సు. ఇక్కడ బస్సులు ఇలాగే ఉంటాయి. చూడండి ఎలా ఉందో ఓల్డ్ టౌన్. ఫుడ్ బాగుంటుంది అనుకుంటా. చూడండి క్యూలో ఎలా ఉన్నారు. ఇది హెరిటేజ్ బార్బిక్యూ, బాగా ఫేమస్లా ఉంది. ఇక్కడేనా? టికెట్సా? పద వెళ్దాం. టికెట్స్ ఉన్నాయి ఎంట్రీకి. యా, యూత్కి $10, అడల్ట్స్కి $18. Okay, what are these ones, sir? Those are the audio tours, the complimentary. Okay. ఇది తీసుకోమా. ఆడియోకి ఇది ఇచ్చారు ఈ ఇన్స్ట్రుమెంట్. ఓకే, లెట్స్ గో. వావ్, బ్యూటిఫుల్. ఇది 17వ శతాబ్దానికి చెందిన మిషన్. దీని పేరు శాన్ జువాన్ క్యాపిస్టోనో మిషన్. మన వైపు మిషనరీస్ అంటాం కదా, క్రిస్టియన్ మిషనరీస్, సేమ్ అన్నమాట. అప్పట్లో స్పెయిన్లో స్పానిష్ ఎంపైర్ ఉండేది. సో వాళ్ళ ఎంపైర్ని ఎక్స్పాన్షన్ చేసుకోవడంలో భాగంగా మెక్సికో వచ్చారు. ఓన్లీ రాజ్యం ఎక్స్పాన్షన్ కాదు, వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేయడం కూడా వాళ్ళ మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో అందువల్ల ఏంటంటే 2 ప్రీస్టుల్ని 7-8 మిలిటరీ సిబ్బందిని ఇచ్చి ఇక్కడికి పంపించారనమాట. ఇది వన్ ఆఫ్ ద లొకేషను. కాలిఫోర్నియాకి కోస్టల్ లైన్ ఉంది కదా, పసిఫిక్ సముద్రం ఉంది కదా. సో ఇట్లా 21 మిషన్స్ ఏర్పాటు చేశారు. ఇది మనం వెళ్ళింది 7వ మిషన్, 7th మిషన్. సో ఇక్కడికి 2 ప్రీస్టుల్ని 7-8 మంది మిలిటరీని ఇచ్చి పంపించారు. అప్పట్లో ఏంటంటే ఈ కాలిఫోర్నియా మెక్సికోలో భాగం అన్నమాట. సో ఈ కాలిఫోర్నియాలో అప్పుడు కాలనైజేషన్ లేదు, అంటే ఇట్లా కాలనీలుగా ఏర్పాటయ్యి అట్లా లేదనమాట. జస్ట్ నేటివ్ అమెరికన్స్ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏదో వుడ్ తోటి కొన్ని చేసుకొని జంతువులు వేటాడుకొని తింటూ ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళకు ఒక భాష లేదు, ఏం లేదు. ఈ మెక్సికో కొంచెం వీక్గా ఉండేది కదా, సో అట్లా స్పానిష్ వాళ్ళు ఆక్రమించుకొని ఇక్కడికి వచ్చారు.
వచ్చినప్పుడు ఈ నేటివ్ అమెరికన్స్కి లాంగ్వేజ్ తెలియదు. సో వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు. ఈ స్పానిష్ వాళ్ళ దగ్గర మిలిటరీ ఉంది కాబట్టి వాళ్ళు బలం ఉపయోగించి బాగా వీళ్ళని స్లేవ్స్లా చేశారు. నేటివ్ అమెరికన్స్ని స్లేవ్స్లా చేసి వాళ్ళు బలవంతంగా మత మార్పిళ్ళు చేసి ఈ మిషన్ కట్టారనమాట. కట్టిన తర్వాత కూడా ఈ మిషన్ మెయింటెనెన్స్ ఎంత పెద్దగా ఉందో చూడండి, ఎన్ని రూమ్స్. ఈ మిషన్ మెయింటెనెన్స్కి కూడా ఈ నేటివ్ అమెరికన్స్ని స్లేవ్స్లా ఉపయోగించుకున్నారు. వాళ్ళు బాగా దౌర్జన్యానికి గురయ్యారు ఆ రోజుల్లో నేటివ్ అమెరికన్స్. ఎందుకంటే ఈ కోస్టల్ ఏరియా మొత్తంలో 21 మిషన్స్ ఉన్నాయి కదా, ఇంకా అక్కడంతా నేటివ్ అమెరికన్స్ అంతా బాగా దౌర్జన్యానికి గురయ్యి బాగా హింస కూడా జరిగింది బాగా. ఈ 21 మిషన్లో ఇదొక్కటే అన్నమాట ప్రజెంట్ ఉంది. మిగిలినవన్నీ ఎర్త్క్వేక్స్ వల్ల పాడైపోయి వైపౌట్ అయిపోయినాయి. ఇదొక్కటి స్టిల్ ఉందన్నమాట. సో జనాలు చాలామంది చూడటానికి వస్తారు. ఐ థింక్ ఇయర్లీ 3 lakh పీపుల్ వస్తారట చూడటానికి. నేటివ్ అమెరికన్స్ని ఇండైజియస్ పీపుల్ అంటారు. సో ఇప్పుడు వాళ్ళు పడ్డ సఫరింగ్స్ వాళ్ళని రికగ్నైజ్ చేయడం కోసము ఇండైజియస్ డే అని కూడా పెట్టారనమాట. ఏంటంటే ఆ రోజు ఆ నేటివ్ అమెరికన్ తెగ నుంచి ఉంటారు కదా పీపుల్, వాళ్ళని స్పీకర్స్గా పిలిపించి స్పీచ్ ఇప్పిస్తారు. వాళ్ళని రికగ్నైజ్ చేసి రెస్పెక్ట్ చేసినట్లుగా. ఇక్కడ వాళ్ళు ఆడియో డివైజెస్ ఇచ్చారు కదా, అదే ఆషి అభి వింటున్నారు. సేమ్ హిస్టరీ చెప్తున్నారనమాట. ఏదో సమ్ 2-4 బటన్స్ ప్రెస్ చేయమన్నారు. ఆ బటన్స్ ప్రెస్ చేస్తే ఆ హిస్టరీ అంతా చెప్తున్నారు, అసలు ఎట్లా వచ్చారు ఏంటి అని. ఇంకా ఆడియోది వింటా ఉన్నారు. గోడలు చూడండి ఎలా ఉన్నాయో, మట్టి గోడలు. అప్పుడు ఇదంతా కట్టింది సున్నము, కౌడంగ్ అట్లా యూజ్ చేసి కట్టారట గోడలు. ఇదంతా వాళ్ళు గ్రాసరీస్ పెట్టుకునే రూము. ఇట్లా పెట్టుకుంటారని శాంపుల్గా పెట్టారనమాట. ఇట్లా అరేంజ్ చేసుకుంటారు గ్రాసరీస్ ఆ రోజుల్లో అని. చాలా పెద్దగా ఉంది మిషన్. ఇది ఇండోర్ కిచెన్ టైప్లా ఉంది. వాళ్ళు పక్కన తోట వేసుకొని ఆ తోటలోనే కాపించుకొని అన్నీ చేసుకునేవాళ్ళు అన్నమాట, కుకింగ్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు వాడిన ఐటమ్స్ అవన్నీ పెట్టారు డిస్ప్లేకి. కాకపోతే మనం లోపలికి వెళ్ళకుండా గ్రిల్ లాగా పెట్టేశారనమాట. సో మనం లోపలికి వెళ్ళకూడదు ఇక అది దాటి. అప్స్టైర్స్ కూడా ఉంది పైకి. ఇంకా రండి. ఇక్కడ పడుకునే వాళ్ళేమో. బెడ్రూము, జస్ట్ ఒక బెడ్, భోషానం టైపు బట్టలు అవి పెట్టుకోవడానికి, ఒక చైరు, ఒక స్టూలు, పూజ గది, పూజ చేసుకోవడానికి, బట్టలు పెట్టుకునే అల్మారా. 2 ప్రీస్ట్స్ వచ్చారని చెప్పా కదా, ఒక ప్రీస్ట్ పెడ్రోస్ బెడ్రూమ్ అంట ఇది. సమ్ ఆర్టిఫాక్ట్స్ ఆ రోజుల నాటివి, ప్రేయర్కి ఉపయోగించేవనుకుంటా. డైనింగ్ రూము,
ఇక్కడంతా మోడల్ అన్నమాట, ఎంటైర్ మిషన్ మోడల్. ఇది హోల్ స్ట్రక్చర్ స్క్వేర్ లాగుండి మిడిల్లో ఓపెన్ ప్లేస్. ఓల్డ్ చర్చ్, అది న్యూ చర్చ్, వైట్. స్పానిష్ ఎంబ్లమ్, స్పానిష్ కాయిన్స్. ఆ రోజుల్లో వాడిన కొన్ని పనిముట్లు. ఈ ఆర్కిటెక్చర్ అంతా యూరోపియన్ అండి, ఎందుకంటే స్పెయిన్ అంటే యూరోపియన్. క్యాండిల్స్. ఇది సెర్రో చాపల్, అంటే వన్ ఆఫ్ ద ప్రీస్ట్ పేరు సెర్రో. సో ఇది ఇంటర్నల్ చాపెల్ అండి, అంటే ఇంటర్నల్గా లోపల ఏమన్నా ప్రేయర్స్ చేసుకోవాలంటే ఇది యూజ్ చేసేవాళ్ళు. సో ఇదంతా స్ట్రక్చర్ అంతా అప్పుడుదే. చర్చ్ చూడండి వెనకాల. చర్చిల్లో ఇక్కడ కూర్చొని అడుగుతుంటారు కదా, ఆ టేబుల్ ఏమో. వీ హ్యావ్ టు కంటిన్యూ కదా. ఈ ఆర్కిటెక్చర్ అంతా అప్పుడుదేనండి, 17th century ఇది. ఎంత పెద్ద బెల్స్. ఇక ప్రేయర్ టైమింగ్స్కి అది కొట్టేవాళ్ళు అనుకుంటా బెల్స్. ఆ రోజుల్లోనే ఇంత బాగా కట్టారంటే. ఇది అవుట్డోర్ కిచెన్. ఇవి స్టవ్లు, దీంట్లో చేసేవాళ్ళంట వంట ఇట్లా పెట్టి. ఏవో ఆర్టిఫాక్ట్స్ ఉన్నాయండి ఆ రూమ్లో. అది కెమెరా నాట్ అలౌడ్, సో తీసుకెళ్ళలేదు. అన్నీ కొంచెం చర్చ్ రిలేటెడ్ క్యాండిల్స్ పెట్టుకుంటారు కదా, పెద్ద పెద్ద క్యాండిల్ హోల్డర్స్, అవన్నీ పాతకాలం నాటివి అనుకుంటా. అవన్నీ ఆర్టిఫాక్ట్స్ లాగా పెట్టుంచారు. ఇదేంటి నిజందా? యానిమల్ చర్మం లాగా ఉంది. ఓ అదేనా స్టోన్ చర్చ్? అక్కడికి వెళ్ళలేదమ్మా. No, we start from here. We didn't go. See that one. అటు వెళ్ళలేదు మనం, ఆ బెల్స్ వరకు వెళ్ళలేదు. అవుట్ సైడ్ అదే కదా మరి. దీన్నే స్టోన్ చర్చ్ అంటారు. ఇది యాక్చువల్ చర్చి ఆ మిషన్ కట్టినప్పుడు, కానీ 18th centuryలో ఎర్త్క్వేక్ వచ్చి ఇట్లా పాడైపోయింది. సో దాన్ని అట్లా వదిలేసి పక్కన వేరే కట్టారు కొత్త చర్చి, అది తర్వాత వస్తుంది అన్నమాట. అదే రోజు ఎవరితో వెడ్డింగ్ లాగా ఉంది, వాళ్ళు వచ్చి తెగ ఫోటోలు దిగుతున్నారు. అక్కడ సెయింట్స్ బొమ్మలు ఉండేవి అప్పుడు, ఇంకా అవన్నీ పోయినాయి అన్నమాట. ఎత్తుకేక్ వల్ల అంతా పాడైపోయి ఇట్లా అయింది. దీన్ని స్టోన్ చర్చ్ అంటారు. This one's like following me. Like me? Yeah. అబ్బా ఎంత పెద్దగా ఉన్నాయి. Yeah, she's trying to eat my finger. I think he's hungry. He's hungry, bro. హంగ్రీ. వావ్, ఆకలేస్తున్నట్టుంది ఫిష్లకి. పాపం అక్కడక్కడే తిరుగుతున్నాయి. ఆశ చూడండి, వేలు పెడుతుంటే నోరు బార్లా తెరుస్తున్నాయి.
దే విల్ బట్ మేబీ ఇట్స్ Maybe not. సరిపోవట్లేదు అనుకుంటా. It's like there's a lot of fish. పాపం ఆకలి వేస్తున్నట్టుందా. Why is that one kissing the wall? ఓ అన్నీ ఇక్కడికి నీ దగ్గరికి వస్తున్నాయి ఏంటి అశ్ని? There's a lot of small fish. ఏమన్నా వస్తున్నాయి నీ దగ్గరికి అన్నీ? Why are you trying to kiss the wall, bro? ఇది తింటున్నాయి అమ్మా, ఇక్కడ నాచు ఉంది కదా అది తింటున్నాయి. They probably are. So they caught. ఎన్ని రోజులకు చూశాను కమలం. అయిపోయింది, బయటకు వచ్చాము. అభి వాళ్ళు నడుస్తున్నారు చూడండి కార్ దగ్గరికి. ఇది కొత్త చర్చి, ఆ ఓల్డ్ స్టోన్ చర్చి ఎత్తుకోకప్పుడు పాడైపోయింది కదా, సో ఇది కొత్త చర్చి కట్టారు తర్వాత. హోప్ఫుల్లీ మన కార్ ఉందనుకుంటున్నాను. ఫ్రీ పార్కింగ్ అని హై స్కూల్ దగ్గర పెట్టాను, సో టో చేయకుండా మన కారు మనకు ఉంటే చాలు. వచ్చేసాము కార్ దగ్గరికి. ఇక అమ్మా కార్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఫుడ్ గురించి ఆలోచించాలి. ఫుడ్ ఏందమ్మా, ఫుడ్ పరిస్థితి? Wheel. We spin a wheel for a Taco Bell pizza. అభికేమో పిజ్జా కావాలంట, ఆషికేమో చిపోట్లే కానీ టాకో బెల్ కానీ కావాలంట. యూ గైస్ డిసైడ్ అమ్మా. ఏం చెప్పండి అమ్మా, సంగతి ఏంటి? చిప్స్ తెచ్చాను ఇంటి దగ్గర నుంచి. స్నాక్స్ Okay, you can eat pizza. So big. Okay, order pizza, one of you. ఓ పిజ్జా కావాలా? I can't order it. I don't. Whoa. కొన్ని చిప్స్ తెచ్చుకున్నాము, తిన్నాము. కొంచెం ఆత్మారాముడు శాంతించాడు One, చిప్స్ తిన్నాక. two, ఏదో బ్యాకప్గా కార్లో వేసుకొచ్చుకున్నాం కాబట్టి సరిపోయింది. 5, 3, 11, 6, 7. ఎండలో తిరిగాం కదా అక్కడ, నడక బాగానే ఉంది. 11 p.m. ఫుల్ ఆకలి వేస్తుంది. ఆష్ని ఫోన్లో పిజ్జా ఆర్డర్ చేస్తుంది. అభి ఇచ్చేయమ్మా. There you go. సో 3 మీడియం పిజ్జాస్, పమజన్ బైట్స్ ఆర్డర్ చేసాము డామినోస్లో. మా ఇంటి దగ్గరలోనే ఆర్డర్ చేసాము, ఎందుకంటే టైం సరిపోతుంది. రెడీ అయ్యేప్పుడు 20-25 మినిట్స్ పడుతుంది. ఇక్కడ డ్రైవ్ కూడా ఆల్మోస్ట్ ఒక 30 మినిట్స్ పడుతుంది. సో వెళ్తే పికప్ చేసుకొని వెళ్తాం. Yeah. Cameras are definitely good. బేగల్ షాప్ ఓపెన్ చేశారు నాన్న. Okay, I'm gonna teach you how to play Clash. Is that every single time a skeleton dies, it heals a little. Okay, so look at that. That's better. You're welcome, Mom. అప్పుడే కార్లో స్టార్ట్ చేశారు చూడండి, తింటాం. వెయిట్ చేయండి రా వెళ్ళే వరకన్నా. Yeah. Stuff her mouth so you can't touch. మాట్లాడుకుంటూ నా నోట్లో కూడా కుక్కుతున్నారంట. Yeah, why don't you look kind of smart? Mom, why are the pizzas so small? Like mini. మీడియమే కదా ఆర్డర్ చేసింది. Yeah, they're medium, but they're so small. డిడ్ యూ ఆర్డర్ స్మాల్ ఆర్ వాట్? No, they're medium. The box is medium, but they're so small. Hold it. Like, Now look, take a this bite. సైజ్ తగ్గించారేమో ఇన్ఫ్లేషన్ అని, మీడియం సైజు. Now we have to start ordering extra larges. It's gonna be a normal large. There's no team. There's no we in the house. పిజ్జా, మీడియం పిజ్జాస్. Yeah, bro. Actually, Mom, పమిజన్ బైట్స్. I want
to eat. No, we're just waiting for it to finish filming. Damias? రెడీ ఉన్నారు Yeah. వాటి మీద అటాక్ చేయడానికి అభి ఆశి చూస్తున్నారు ప్యాక్ బాయ్ బాయ్